ప్రైజ్ లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికి శుభాభివందనాలు. దేవుని మహాకృపను బట్టి మీ అందరు సంతోషంగా క్షేమంగా ఉన్నారని నేను అనుకుంటున్నాను. అండ్ ఐ ఆల్సో హోప్ దీస్ వీడియోస్ ఆర్ హెల్పింగ్ యూ to be challenged spiritually every day and come grow more closer to God. దేవునిలో మీరు మరింత ఎదుగుతూ మీ ఆత్మీయ జీవితాల్లో క్షేమాభివృద్ధిని కలుగజేసుకున్నటకు ఈ వీడియోలు మీకు సహాయం చేస్తాయని నేను అనుకుంటున్నాను. వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ నీవు చేయగలవా. ఈ వీడియోలో నేను మీకు మన సహవాసంలోనే ఒక సువార్థికుని గురించి చెప్తాను. ఆ సువార్థికునికి చక్కగా వివాహం అయింది. దేవుడు తన భార్యకి చక్కని గర్భఫలాన్ని ఇచ్చాడు. అయితే మరి తన భార్య చక్కగా సిజేరియన్ ద్వారా ఒక చక్కని కుమార్తెకు జన్మనిచ్చింది. ఆ కుమార్తె పుట్టింది. అయితే కుమార్తె పుట్టినప్పుడు డాక్టర్స్ ఆ కుమార్తెకి కొన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయని చెప్పారు. ఫుడ్ పైప్ ఏదో ఇంటర్నల్గా ఆర్గాన్ సరిగ్గా లేదు, దానికి సర్జరీ చేయాలి అని చెప్పినప్పుడు మరి విశ్వాసంతో వారు ముందుకు వెళ్ళారు. పుట్టిన 3 డేస్కి బేబీకి వాళ్ళు సర్జరీ చేశారు. ఆ సర్జరీ చేసినప్పుడు బేబీని క్రిటికల్ కేర్ యూనిట్స్లో NICUలో పెడతారు కదా. సో దాంట్లో ఆ బేబీని పెట్టి అక్కడ ఉంచినప్పుడు చాలా టెన్స్డ్గా ఉన్న పరిస్థితులు. అయితే ఆ పరిస్థితుల్లో జరిగిన ఒక సంఘటన నేను మీకు చెప్తాను. అంటే నన్ను చాలా ఆకర్షించిన విధానం, అంటే నన్ను పర్సనల్గా ఛాలెంజ్ చేసిన విషయాన్ని నేను మీకు చెప్పడానికి ఇష్టపడతా ఉన్నాను. ఆ సమయంలో ఆ సువార్థికుడు ఏం చేశాడో తెలుసా? అప్పుడే 2024 సంవత్సరం సహవాస సభలు జరుగుతూ ఉన్నాయి. సో ఆ సహవాస సభలకి ముందు సహవాసం అంతటికి ఇన్విటేషన్స్ ఇవ్వడానికి మరి మన దైవజనులు సువార్థికులకి పనులను అప్పగించారు. ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క దైవజన్ దగ్గరికి వెళ్ళి ఆ చుట్టుపక్కల ఉన్న సంఘాలకి ఇన్విటేషన్స్ ఇవ్వడానికి దైవజనులు సువార్థికులకు అసిస్ట్ చేశారు. మొత్తానికి ఈ సువార్థికునికి కూడా దానిని ఇచ్చారు, ఆ పనిని అప్పగించారు. ఇప్పుడు భార్యకి సిజేరియన్ అయింది, కుమార్తెకి సర్జరీ అయ్యి 2 డేస్ అయింది. మొత్తానికి హాస్పిటల్లో వాళ్ళు ఉన్నారు. ఆ సండే వాళ్ళు వెళ్ళాలి, సండే ఆరాధన చూసుకొని వాళ్ళు ఇన్విటేషన్స్ పనికి వెళ్ళాలి. ఆ రోజు సాటర్డే నైట్, ఆ ముందు రోజు మరి ఆ సువార్థికుడు మందిరానికి వచ్చాడు. మందిరంలో కూర్చొని కుమార్తె కొరకు, భార్య ఆరోగ్యం కొరకు ప్రార్థన చేశాడు. ప్రభు, నా కుమార్తెని బాగు చేయి, స్వస్థపరచు అని ప్రభుని అడిగారు. ఆ ప్రార్థన అయిపోయిన తర్వాత మేము మామూలుగా కూర్చొని అందరం మాట్లాడుకుంటాం. మాటల్లో ఎవరో అన్నారు, రేపు నువ్వు వెళ్ళవు కదా, నీ భార్య నీ కుమార్తె హాస్పిటల్లో ఉన్నారు కదా, నీ కుమార్తెకి చాలా కాంప్లికేట్ అయింది కదా, ఇంకా రేపు నువ్వు ఇన్విటేషన్స్కి వెళ్ళావు కదా, వేరే వాళ్ళని ఎవరినైనా పంపిద్దామా అని చెప్పి అంటే వెంటనే ఆ సువార్థికుడు అన్నాడు కదా, ఏం పర్లేదు, నా భార్యను చూసుకోవడానికి వాళ్ళ తల్లిదండ్రులు, తర్వాత నా కుమార్తెను చూసుకోవడానికి అక్కడ అందరు ఉన్నారు, నేను దేవుని పనిని ఆగేది లేదు, నేను దేవుని పనికి నేను వెళ్తాను అని చెప్పినప్పుడు ఐ వాజ్ ఇన్ ఏ కంప్లీట్ షాక్ అనమాట. నేనే కాదు, అక్కడ నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయి ఆ సువార్థికుని వైపు చూస్తూ ఉన్నారు. అసలు ఎలాగ నేను వెళ్తాను అని, అంటే అలా చెప్పడానికి ఎలా మనసు వచ్చింది అని చెప్పి ఆ సువార్థికుడు అంటాడు కదా, నేను దేవుని పని చేస్తే దేవుడు నా పని చేస్తాడు అని చెప్పి నిజంగానే ఆ తెల్లారి పొద్దున్నే ఆరాధనలు చూసుకున్నాడు. ఆ తర్వాత దైవజనులు అప్పగించిన ఇన్విటేషన్స్ పంచే పనిని అలాగ చేత పట్టుకొని దూరం ఊరు వెళ్ళి అక్కడికి వెళ్ళి దైవజనులను పలకరించి అక్కడ సంఘాలన్నింటినీ చక్కగా చూసి వాళ్ళందరికీ సహవాస సభల ఆహ్వానాన్ని ఇచ్చి ఆ తర్వాత వచ్చాడు. ఎందుకు నేను మీకు ఈ సంఘటన జ్ఞాపకం చేస్తానని తెలుసా? ఆ సువార్థికుడు దేవుని పని చేయాలి, పరిస్థితి ఎలాంటిదైనా కూడా దేవుడు నాకు అప్పగించిన బాధ్యతని, దైవజనులు నాకు అప్పగించిన బాధ్యతని, నేను కొంచెం డిస్కంఫర్ట్లోనే ఉండుండొచ్చు, నేను కొంచెం ఇబ్బందులు పాలయ్యే ఉండొచ్చు, నా పరిస్థితి కొంచెం మానసికంగా నా భార్యకి ఏమైపోతుందో, నా కుమార్తెకి ఏమైపోతుందో అని కృంగదీసే పరిస్థితి అయి ఉండొచ్చు. బట్ స్టిల్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు గివ్ అప్ ఆన్ వర్కింగ్ ఫర్ గాడ్ సర్వీస్. దేవుని పని చేయకుండా నేను వెనక్కి వెళ్ళేది లేదని చెప్పి ఆ యవ్వనస్తుడైన సువార్థికుడు చేసిన ఆ పనిని బట్టి నేను చాలా సంతోషించాను. చాలా సందర్భాల్లో కూడా దేవుని పని చేయటానికి ఉదాహరణగా నేను ఈ సంఘటనని జ్ఞాపకం చేశాను. అందుకే ప్రత్యేకంగా నీవు చేయగలవా అనే ఈ కార్యక్రమంలో కూడా మీ ముందు ఈ విషయాన్ని ఉంచడానికి నేను ఇష్టపడతా ఉన్నాను. దేవుని పిల్లలారా, మన జీవితంలో మనం కూడా చాలా సందర్భాలు పరిస్థితులు మనకి అననుకూలంగా ఉన్నాయని దేవుని మందిరానికి రావడం మానేస్తాం కదా, దేవుని కొరకు చేయాల్సిన పనులను చేయడం మానేస్తాం, దేవుడు మనకిచ్చిన బాధ్యతలను నిర్వర్తించడం మనం మానేవేస్తూ ఉంటాం. దేవుడికి తెలియదంటారా మనం శ్రమలో ఉన్నామని? దేవుడికి తెలియదంటారా మనం కష్టంలో ఉన్నామని? దేవుడికి తెలియదంటారా మనము వ్యాధి బాధల్లో సతమతం అవుతున్నామని? గాడ్ నోస్ ఎవ్రీథింగ్.
బట్ స్టిల్ హీ వాంట్స్ అస్ టు బీ ద బెస్ట్ ఫర్ హిమ్. దేవుని కోసం మనం ది బెస్ట్గా బ్రతకాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఈ సువార్థికుని జీవితంలో జరిగిన ఈ సంఘటనని మీ ముందుంచుతూ మీరు కానీ ఆ పరిస్థితుల్లో ఉంటే ఏం చేయగలరు అని నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. ఆర్ యూ గోయింగ్ టు గివ్ అప్ ఆన్ గాడ్స్ వర్క్ అండ్ సిట్ విత్ యువర్ చైల్డ్ అండ్ యువర్ వైఫ్? మీ భార్య దగ్గర, మీ కుమార్తె దగ్గర అలా కూర్చునిపోతారా? లేకపోతే లేదు నేను దేవుని పని చేయాలని మీరు ముందుకు వెళ్తారు? చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు ఇవాళ నేను మందిరానికి వెళ్ళలేను అని మనం అనుకుంటాం. చిన్న చిన్న అనారోగ్యాలు వచ్చినప్పుడు, ఏవో మనకి ఛాలెంజింగ్ పరిస్థితులు వచ్చినప్పుడు ఇట్స్ ఈజీ కదా, చాలా ఈజీగా గాడ్ నోస్ ఎవ్రీథింగ్, దేవుడికి నా గురించి అన్నీ తెలిసి నేను వెళ్ళకపోయినా పర్లేదు, నేను చేయకపోయినా పర్లేదులే అని చెప్పి మనం అనుకుంటా ఉన్నాం. లేదు, ఒకవేళ అలాంటి మనసు కనుక ఉంటే దాన్ని తీసేసుకొని ఎలాంటి పరిస్థితులు అయినా కూడా నేను దేవుని పని చేయాలి, నేను దేవుని కోసం ముందుకు వెళ్ళాలి, గాడ్ ఈజ్ మై ఫస్ట్ ప్రియారిటీ, ఐ వాంట్ బీ ద బెస్ట్ ఫర్ గాడ్ అని చెప్పి మన విశ్వాస యాత్రలో ముందుకు సాగిపోదాం. అలాంటి కృప యేసయ్య మనందరికీ దయచేయను గాక. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.